సామాన్య శాస్త్రం, సామాన్య శాస్త్రాలకు మధ్య భేదాలు. సాంఘిక శాస్త్రం సామాన్య అనగా సహజ శాస్త్రాలలో ఈ రెండు పదాలు ఇంచుమించు ఒకే భావనలో ఉపయోగిస్తున్నప్పటికీ ఇవి వేరు పదాలు. ఈ రెండు పదాల మధ్య అధ్యయనం, ఆచరణ మధ్య తారతమ్యాలు కనిపిస్తాయి. ఈ రెండు శాస్త్రాలు మానవుల మధ్య గల సంబంధాలు, మానవునికి పరిసరాలతో గల సంబంధాలు, మానవుడు తన అవసరాలు తీర్చుకోవడానికి చేసే కృషిని వివరిస్తాయి. ఈ రెండు శాస్త్రాలలో బోధనాంశం మానవునికి సహజ పరిసరాలకు, సామాన్య శాస్త్రానికి ప్రకృతి నియమాల మధ్య సంబంధం ఉన్నది. కొన్ని ముఖ్యమైన విషయాలను ఎంపిక చేసి వాటి సాంఘిక శాస్త్ర ప్రకృతి వైపరీత్యాల ద్వారా పాఠశాలలో బోధిస్తున్నారు. ప్రాథమిక తరగతులలో బాలబాలికలకు కావలసిన భౌగోళిక, సాంఘిక, సాంస్కృతిక అంశాలు కలిగి ఉన్న దానిని పరిసరాల విజ్ఞానం అని, మాధ్యమికంగా ఉన్న తరగతిలో బోధనా అంశాలను సాంఘిక శాస్త్రాలు అని పేర్కొంటున్నారు. ఈ పోలికలను బట్టి సాంఘిక శాస్త్రం, సామాన్య సహజ శాస్త్రం, సామాజిక శాస్త్రాలు ఒకటే అని అనిపించడానికి అవకాశం ఉంది. కానీ వీటి మధ్య కొన్ని భేదాలు ఉన్నాయి. అవి మనం చదివిన దాంట్లో వచ్చే ప్రశ్నలు. ఒకే భావనతో ఉన్న శాస్త్రాలు: సాంఘిక లేదా సామాన్య శాస్త్రము, సాంఘిక లేదా సాంఘిక శాస్త్రము, సామాన్య లేదా సామాన్య శాస్త్రము, సాంఘిక లేదా భౌతిక శాస్త్రము. అంటే ఇప్పుడు మనం చదివిన పేరాలో ఉన్నటువంటి ఒకే భావనతో ఉన్న శాస్త్రాలు ఏవంటే సాంఘిక మరియు సామాన్య శాస్త్రము. ప్రాథమిక తరగతుల్లో బాలబాలికలకు కావాల్సింది పరిసరాల విజ్ఞానం. మనం ప్రాథమిక తరగతుల్లో బోధించవలసిన అంశము పరిసరాల విజ్ఞానం. మాధ్యమిక తరగతుల్లో బోధించే అంశాన్ని సాంఘిక శాస్త్రంగా పిలుస్తారు. అంటే చిన్నపిల్లలకు పరిసరాల విజ్ఞానము, సైన్స్, సోషల్ కలిసి బోధించడం జరుగుతుంది. అలాగే మాధ్యమిక తరగతులు 6th to 10th క్లాస్ వరకు బోధించేటటువంటి అంశాలను వచ్చేసి సాంఘిక శాస్త్రం పేరుతో మనం బోధిస్తామన్నమాట. ఏదైనా ఒక లెసన్ మనం చదివినప్పుడు దానికి సంబంధించిన ప్రశ్నలు, సమాధానాలని అప్పటిలోనే మనం తెలుసుకునే విధంగా వీడియోలు రూపొందించుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.